నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి పార్థసారథి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు అంటూ ఎద్దేవా. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందన్న మాజీ మంత్రి శైలజానాథ్. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు, లోకేష్ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. గోవింద నామస్మరణలతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ వడ్డిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 85 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 17వ డివిజన్ అభివృద్దికి 3,60,00,000 నిధులు కేటాయించామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయమున్న వ్యక్తి కోటంరెడ్డి అంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో 268 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరున్నారంటే కోటంరెడ్డి శ్రీధర్ గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి, ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి, ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి కానివ్వండి, నియోజకవర్గంలో సమస్య ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావంతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. వర్గంలో ఈ నెల 12వ తారీఖుకి పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో, పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తాం. దమ్ముంటే వైసీపీ నాయకులు ఎవరికైనా సరే, నెల్లూరు రూరల్ సెంట్రల్ అయినా సరే, నెల్లూరు సెంట్రల్ అయినా సరే చర్చకి సిద్ధమని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నారు. మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఏమిచ్చారు, ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమిచ్చిందో ఒకసారి అనాపైసలతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా, గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 2,250 రూపాయలు ఇస్తే మనం 4,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. 4,000 ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద 3,000 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు చేతుల్లో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తున్నాను. ఈరోజు 4,000 పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. నేను మనం 4,000 ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం 2,100 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇక అంతకు మించి దేశంలో 600, 1,000 రూపాయలు అట్లా ఇస్తున్నారు, కానీ మన దరిదాపులు కూడా లేరు. అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. తొలడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు 12వ తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల. తొలడుగు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, ఉదయగిరికి, కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తున్నారు. వారు కూడా తరచుగా అటు నాకు కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు. వారందరి సూచనల
ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించడానికి పార్థసారథి గారు ఈరోజు వచ్చేశారు. అందుకే వారి రాక సందర్భంగా మనందరం కలిసి 85 లక్షల రూపాయల వ్యయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ యొక్క డివిజన్ లో అక్షరాల 3,60,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు. రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం కల్పిస్తే మీ ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటి అని నిలదీశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ 0 టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 0 టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇయ్యొచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1,500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాల్కులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సాకి శైలజనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరికి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపైన కూడా చంద్రబాబు, లోకేష్లు అబద్దాలు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం విద్యా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. ఒకే పార్టీ గెలుస్తావు సార్, అట్లా కళ్ళకు అంటూ ఉంటాడు. అట్లా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా, అన్ని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే, ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు ఎట్లాగూ
పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా చెప్దాం అనుకుంటా ఉన్నాం. అయ్యా, ఈ రోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి, కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను. కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్ లో ఏదో పెడుతుంటారు. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ has cheated you by not paying their fee reimbursement dues to the tune of 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను, కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి బహుశా పరిపాలన మీద పట్టు లేదందామా, లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందో నాకు తెలియదు. కానీ అయా, ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంటాయి. ఇదేం చోళుల, పాండ్యుల, గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో. కాదు, ప్రభుత్వం వేరే, పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఎవరైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతోందని విద్యార్థులు, ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి అని చూపించారు, చలనం చూపించారు మీరు. అయ్యా, ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లోకేష్ నారా గారు చెప్తూ విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరేం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం, ఇప్పటికి 4,271 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉంది. ఎప్పుడది? వైఎస్ఆర్సీపీ రెజిమ్ లో లెఫ్ట్ ఓవర్ అట. అక్కడేమో 3,500 మాట్లాడాడు పాపం 10వ నెల 24లో. 25 3 నెలలకు వచ్చేసరికి అది 4,271 కోట్లు. ఎక్కలేదు కూడా. లెక్కల జాగరి కూడా మీరే చెప్పాలి మాకు. నేను చెప్పేది ఒకటే, అయా ఈ 6 ట్రైమిస్టర్లో త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా? ఇన్ని మాటలొద్దు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇప్పటికీ 6 త్రైమాసికాల కంటే దాదాపు 1.5 సంవత్సర కాలానికి 4,200 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి. ఇచ్చారా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భవతి
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.